వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 17, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్ అనేది నిర్వహించబోతుంది 2026. ఇది 23వ ఎడిషన్గా చెప్పచ్చు. సో బయో ఆసియా సమ్మిట్ మనకి హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. అయితే మనకి సమ్మిట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ నిర్వహించబోతుంది, దాని యొక్క థీమ్ ఏంటి, మెయిన్ ఉద్దేశం ఏంటో గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్ అనేది జరగబోతుంది మనకి ఫిబ్రవరి 17, 18 తేదీలో. దీని యొక్క థీమ్ టెక్ బయో అన్లీస్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. టెక్ బయో అన్లీస్డ్ ఏఐ ఆటోమేషన్ అండ్ బయాలజీ రెవల్యూషన్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం లైఫ్ సైన్సెస్, బయోఫార్మా అండ్ హెల్త్ టెక్ అండ్ మెడికల్ ఇన్నోవేషన్ రంగాలపై ఇది దృష్టి సారిస్తుంది. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ టాపిక్, ఓల్ చికీ లిపి 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. దీనిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. అయితే అసలు ఓల్ చికీ లిపి అనేది దేనికోసం ప్రారంభించబడిందంటే సంతాలీ భాష కోసం అభివృద్ధి చేసిన ఒక లిపి ఓల్ చికీ లిపి. సో దీనిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 16 న్యూఢిల్లీలో ఓల్ చికీ లిపి శతాబ్ది ఉత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ సందర్భంగా స్మారక నాణాన్ని, స్మారక తపాలా స్టాంపును విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇక్కడ 1925లో సంతాలీ భాష కోసం అభివృద్ధి పరిచిన ఒక లిపి ఓల్ చికీ లిపి. సంతాలీ భాషను మనం 2003లో భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మనకి 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8th షెడ్యూల్లో మొత్తం బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 భాషలు చేర్చడం జరిగింది. అందులో భాగంగా సంతాలీ భాషను కూడా 2003లో 8వ షెడ్యూల్లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ప్రపంచ జీడిపిలో టాప్ 10 దేశాల వాటా పరంగా చూసుకుంటే 1980, 2023లో లెక్కల ప్రకారం చూసుకుంటే మొదటి దేశం ఏదంటే అమెరికా 26.3% వాటా కింద, చైనా 17.33 రెండో ప్లేస్లో ఉంది. మూడో ప్లేస్లో జర్మనీ 4.29%తో మూడో ప్లేస్లో ఉంది. నాలుగో ప్లేస్లో జపాన్ 4% కూడా 4. ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా 3.45%. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా 3.45. సో దీనిని వరల్డ్ బ్యాంక్ వారు theglobalEconomy.comతో పాటు రిలీజ్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అనేసరికి మనకి 1944లో ఏర్పడింది. ప్రస్తుతం అజయ్ బంగా గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు, ప్రెసిడెంట్గా. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్. యాక్చువల్గా దీనిని హర్యానాకు చెందిన అంకుర సంస్థ వావ్ గో గ్రీన్ దేశంలోని తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ను అభివృద్ధి చేయడం జరిగింది. తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ను అభివృద్ధి చేసింది వావ్ గో గ్రీన్ అనే ఒక హర్యానాకు చెందిన అంకుర సంస్థ. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది 3 కేజీల హైడ్రోజన్ ఇంధనంతో సుమారు 3 గంటల పాటు నిరంతరంగా గాలిలో ఉండగలదు. నెక్స్ట్ అలాగే బ్యాటరీ డ్రోన్లకు ఎకరాకు 200 నుంచి 250 లీటర్ల నీరు అయితే ఓన్లీ హైడ్రోజన్ డ్రోన్ ప్రకారం చూసుకుంటే దీనికి కేవలం 10 లీటర్ల నీరు సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దీనిని హిసార్లోని జరిగిన కృషి దర్శన్ ఎక్స్పోలో దీన్ని ప్రారంభించడం జరిగింది. హిసార్లో జరిగిన కృషి దర్శన్ ఎక్స్పోలో దీన్ని ప్రారంభించారు. సో దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ హర్యానాకు చెందిన అంకుర సంస్థ వావ్ గో గ్రీన్ ప్రారంభించింది. నెక్స్ట్, దేశంలోనే తొలి ముఖ మార్పిడి కార్యక్రమం ప్రారంభించిన ఎయిమ్స్ ఢిల్లీ అండి. దేశంలోనే తొలి ముఖ మార్పిడి కార్యక్రమం ప్రారంభించిన ఎయిమ్స్ ఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రధానులకు సంబంధించి టాపిక్, బార్బడోస్ ప్రధానిగా మియా అమోర్ మోట్లీ గారు వరుసగా 3వసారి విజయం సాధించారు. మియా అమోర్ మోట్లీ వరుసగా 3వసారి విజయం సాధించడం జరిగింది. సో బార్బడోస్ ప్రధానిగా మియా అమోర్ మోట్లీ. ఈయన పార్టీ బార్బడోస్ లేబర్ పార్టీ పేరు బార్బడోస్ లేబర్ పార్టీ. నెక్స్ట్, బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్. కరెన్సీ బార్బోడియన్ డాలర్. సో గుర్తుపెట్టుకోండి, ప్రధానులు మనకు అధ్యక్షుడు అనేది కూడా ఇంపార్టెంట్ టాపికే కాబట్టి బార్బడోస్ ప్రధానిగా మియా అమోర్ మోట్లీ. దాంతోపాటు ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది కూడా తెలుసుకోవాలి, బార్బడోస్ లేబర్ పార్టీ. నెక్స్ట్, ఏపీకి సంబంధించి ఆంధ్ర యాత్రి. ఇది నగర రవాణాకు ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఒక యాప్, ఏపీ గవర్నమెంట్. ఈ యాప్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దీన్ని నిర్వహించబోతుంది. ఆంధ్ర యాత్రి నగర రవాణాకు ప్రభుత్వ యాప్ ఏపీ ప్రారంభించింది.
నెక్స్ట్ వన్, ఫిడే ఫ్రీ స్టైల్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026 విజేతగా మాగ్నస్ కార్ల్సన్. ఫిడే ఫ్రీ స్టైల్ ప్రపంచ ఛాంపియన్షిప్గా 2026 విజేత ఎవరు? మాగ్నస్ కార్ల్సన్. ఈయన నార్వే దేశానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఫిడే ఫ్రీ స్టైల్ అనేది ఛాంపియన్షిప్ అనేది జర్మనీలో నిర్వహించడం జరిగింది. సో దాని యొక్క విజేత ఎవరంటే మాగ్నస్ కార్ల్సన్, నార్వే. నెక్స్ట్ ఫిబ్రవరి 17 ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ది గ్లోబల్ టూరిజం రీసిలియన్స్ డే, ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం ఫిబ్రవరి 17. నెక్స్ట్ 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం 2026 దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రారంభమైందండి. 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం అయితే మనకి ఇది దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రారంభమైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము పురాతన వైద్య సాంప్రదాయాలు, వాటి సమకాలీన అనువర్తనాలను ప్రతిబింబించడానికి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, వ్యవసాయ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న దేశాలు. అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన చేశారు. అయితే వ్యవసాయ రంగ గ్రీన్ హౌస్ ఉద్గారాలు 61% కారణమవుతున్న 6 దేశాల్లో భారత్ కూడా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. సో 6 దేశాల్లో భారత్ కూడా ఉందని తెలిపింది. ఆ 6 దేశాలు ఏంటంటే చైనా, ఇండోనేషియా, అమెరికా, థాయిలాండ్, బ్రెజిల్ అండ్ భారత్. సో అలాగే ఎక్కువగా వ్యవసాయ ఉద్గారాలు ఎక్కువగా దేని నుంచి ఏ పంట నుంచి వస్తున్నాయంటే వరి పంట 43% పైగా ఉంది. అలాగే వరి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, గోధుమ ఇవన్నీ కూడా వీటి యొక్క ఉద్గారాలు ఎక్కువగా 3 వంతులు ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే, 1/3 అనమాట. సో ఇదండి మనకి ఈ టాపిక్స్. అయితే ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఈరోజు సంబంధించి ఫిబ్రవరి 17-18 తేదీలో హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్ మనకి 23వ ఎడిషన్. దాని యొక్క థీమ్ గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఓల్ చికీ లిపి 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు, ఇది మనకి సంతాలీ భాష కోసం అభివృద్ధి చేశారు. ప్రపంచ జీడిపి టాప్ దేశాల్లో ఫస్ట్ ఏమో అమెరికా, సెకండ్ చైనా, జర్మనీ, అలాగే జపాన్, భారత్ ఏమో ఇండియా 3.45%. దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత వ్యవసాయ డ్రోన్ వావ్ గో గ్రీన్ హర్యానాకు చెందిన అంకుర సంస్థ ప్రారంభించింది. తొలి ముఖమార్పిడి ఎయిమ్స్ ఢిల్లీ. అలాగే బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ. నెక్స్ట్ వన్, ఆంధ్ర యాత్రి నగర రవాణాకు ప్రభుత్వ యాప్ ఏపీ. ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ఛాంపియన్షిప్ మాగ్నస్ కార్ల్సన్. ఫిబ్రవరి 17 ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం. అలాగే 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం దుబాయ్లో జరిగింది. నెక్స్ట్ అలాగే వ్యవసాయ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న దేశాల పరంగా చూసుకుంటే అందులో 61% కారణమవుతున్న 6 దేశాల్లో భారత్ కూడా నిలిచింది. ఆ 6 దేశాలు భారత్తో పాటు చైనా, ఇండోనేషియా, అమెరికా, థాయిలాండ్, బ్రెజిల్ ఇవి కూడా ఉండడం జరిగింది. అందులో భాగంగా మనకి వరి పంట ఎక్కువగా 43% అనేది ఉంది. సో ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ ఫిబ్రవరి 17కి సంబంధించి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.